హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి మనిషిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ మెమరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. స్కిప్ చేయకుండా నచ్చడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన పనులను సులువు చేసుకోవచ్చు, మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. విండోస్కి ఏంటంటే మనం ఇలాంటివి నెట్టి దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు కొట్టించుకుంటూ ఉంటాం కదండి. అయితే దీనికి ఖచ్చితంగా పిల్లలు ఉన్న వాళ్ళు అయితే చిన్న హోల్ అనేది చేస్తూ ఉంటారు, లేదంటే కొంచెం మనం వాష్ చేసేటప్పుడు కానీ బ్రష్ అది తగిలినా కానివ్వండి ఈ విధంగా హోల్ కనుక పడిపోయింది అనుకోండి, దీన్ని స్టిచ్ చేయడానికి కుదరదు కదండి. ఇలానే వదిలేసామంటే ఎక్కువగా చిరిగిపోతూ ఉంటుంది, అలానే దోమలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి ఎప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్తో పని లేకుండా ఈజీగా మనకు హోల్ అనేది పెద్దగా అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం నానో టేప్ ఉంటుంది కదండి, నానో టేప్ తీసుకొని ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కనుక అంటించేసాము అనుకోండి, ఈ విధంగా మనకి హోల్ అనేది పెద్దగా అవ్వకుండా ఉంటుంది. దీని ద్వారా దోమలు కానీ రాకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి వెట్ వైప్స్ వాడుతూ ఉంటాం కదండి. వెట్ వైప్స్ వాడిన తర్వాత ఈ పైన క్యాప్ అనేది అనవసరం అని చెప్పి పడేస్తూ ఉంటాం కదండి. అయితే ది బెస్ట్ యూజ్ టిప్ కోసం అయితే తీసుకొచ్చేసారండి దీన్ని. దానికి బ్యాక్ సైడ్ అంటే దానికి తగ్గట్టుగా ఒక సర్కిల్ లాంటి పేపర్ని అయితే తీసేసుకొని మీరు కార్డ్బోర్డ్ అనేది ఇలాగే తీసుకోవచ్చండి. దానికి తగ్గట్టుగా కట్ చేసేసుకోవాలి. అలానే ఈ క్యాప్కి ఏంటి అని అంటే కొంచెం ఫెవిస్టిక్ కనుక అంటించేసాము అనుకోండి, ఆ పేపర్కి మనం ఏదైతే కట్ చేసుకున్న దానికి అంటించేసేసుకొని దీని లోపల ఒక బాక్స్ లాగా తయారైపోతుందండి. దీనిలో సేఫ్టీ పిన్స్ కానివ్వండి లేదంటే స్టిక్కర్స్ కానీ పెట్టేసుకోవచ్చు అండి. ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి మన హ్యాండ్ బ్యాగ్లో ఏంటి అంటే స్టిక్కర్స్కి అండ్ అలానే ఇలాంటి సేఫ్టీ పిన్ చిన్న చిన్న ఇయర్ టాప్స్ ఏవైనా ఉన్నాయి అనుకోండి, స్పెషల్గా చిన్న బాక్స్ ఏదైనా కొంటూ ఉంటాం. అలా కాకుండా ఇది కూడా సూపర్గా పనికి వస్తుంది, చిన్న బాక్స్ లాగా ఉంటుంది. అండ్ అలానే మనకి ఎక్కువ స్పేస్ కూడా హ్యాండ్ బ్యాగ్లో అనేది ఆక్యుపై అయితే తీసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సూపర్ యూజ్ఫుల్ టిప్ అండి. మనం ఏదో ఒకటైనా ఖచ్చితంగా ఫెవిస్టిక్ పెట్టి ఏదో ఒక బుక్ని కానివ్వండి లేదంటే ఏదైనా టాయ్ని కానీ అంటిస్తూనే ఉంటాం కదండి. అలాంటప్పుడు మన చేతికి అంటుకుంటూ ఉంటుంది. మన చేతికి అంటుకోకుండా ఫెవిస్టిక్ని మనం ఏదైనా టాయ్ని కానీ అంటించాలి అనుకోండి, ఈ విధంగా ఫస్ట్ మన చేతికి సాల్ట్ అప్లై చేసుకొని ఆ తర్వాత కనుక మనం అంటించామనుకోండి, ఫెవిస్టిక్ కానివ్వండి లేదు అంటారా ఫెవిక్విక్ కానివ్వండి మన చేతికి కొంచెం కూడా అయితే అంటదండి. అక్కడ నేను ప్లేట్లో చూడండి అడుగున అనేది అంటుకుపోయిందండి, బట్ నా చేతికి ఫెవిస్టిక్ అనేది కొంచెం కూడా అయితే అంటుకోదు. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చిందా అండి? మీకు యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు మోటివేషన్గా ఉంటుంది, వేరే వాళ్ళకి ఏదో వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి రీసెంట్గా తిరుపతి వెళ్ళామండి. తిరుపతిలో ఈ అగరబత్తిని అయితే తీసుకొచ్చుకున్నాను నేను. అగరబత్తికి సంబంధించి సూపర్ యూజ్ఫుల్ టిప్ అండి. ఎవరైనా తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అగరబత్తి తీసుకొచ్చుకొని ఒక 4-5 ప్యాకెట్స్ తీసుకొచ్చుకోవడం మనకి చాలా రోజులు అయితే వస్తాయండి. అలానే మంచి వాసన అండి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఉంటుందండి. అంటే దీనికి సంబంధించిన టిప్ ఏంటి అని అంటే అగరబత్తి కొంచెం త్వరగా మనకి కొండెక్కుతుంది అనుకున్నప్పుడు ఎవరైనా ఉన్నారో అంటే వెట్ వైప్స్ ఉంటాయి కదండి, వెట్ వైప్స్తో కనుక ఒక్కసారి ఆ విధంగా తుడిచేసి ఆ తర్వాత కనుక వెలిగించుకున్నామే అనుకోండి, ఎక్కువసేపు అయితే వెలుగుతూ ఉంటాయండి. మనం పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అండ్ అలానే మంచి వాసన కూడా అయితే వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేస్తే జామ్ బాటిల్ మనం ఏంటి అంటే ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి. అయితే మనం అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బ్రెడ్ పైన అప్లై చేసుకోవాలి అనుకోండి, ఈ విధంగా స్పూన్తో తీస్తే ఒక ముద్దలాగా అయితే వస్తూ ఉంటుంది. మనం బ్రెడ్ పైన అప్లై చేసుకోవాలని చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఫోర్క్ ఉంటుంది కదండి, ఫోర్క్ తోటి ఒకసారి ఒక 4-5 టైమ్స్ ఈ విధంగా ప్రెస్ చేసి ఆ తర్వాత కనుక తీసాము అనుకోండి, ఒక జెల్లీ లిక్విడ్ లాగే ఉంటుందండి, ముద్దలాగా అయితే రానే రాదు. అప్పుడు మనం బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ చిన్న టిప్ అయినప్పుడు చాలా బాగా వర్క్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి సూపర్ యూజ్ టిప్ అండి. మనకి ఇలాంటి కార్డ్బోర్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి కానీ చెప్పులు కొన్నప్పుడు, అయితే దీన్ని అనవసరం అని చెప్పేసి చెప్పులను తీసేసిన తర్వాత పక్కన పడేస్తూ ఉంటాం. అయితే దీన్ని ఇప్పుడు ది బెస్ట్ యూజ్ టిప్ కోసం అయితే తీసుకొచ్చేసాను అండి. ఫస్ట్ నేనైతే మార్క్ చేసుకున్నాను. ఎలా అంటే చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మార్క్ అయితే చేసుకున్నాను. ఒక పెన్ తీసుకొని మనకి మార్క్ చేసుకున్నామే అనుకోండి, కటింగ్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుందండి. ఈ విధంగా అన్నిటికి కూడా కొంచెం గ్యాప్ తోటి ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్నానండి. సేమ్ ఏ విధంగా అయితే మార్క్ అయితే చేసుకున్నా అదే విధంగా అయితే కట్ చేసుకున్నానండి నేను ఇక్కడ. ఈ విధంగా కట్ చేసుకున్న దానిలో ప్లేట్స్ ఉంటాయి కదండి, మన ప్లేట్స్ టిఫిన్ చేసే ప్లేట్స్, ఆ ప్లేట్స్ కనుక పెట్టేసుకున్నామనుకోండి మంచి హోల్డర్ లాగా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కూల్ డ్రింక్ బాటిల్ ఏదైనా ఉంది అనుకోండి ఇంట్లో అనవసరంగా, దీన్ని ఇప్పుడు ది బెస్ట్ రీయూజ్ టిప్ కోసం అయితే తీసుకొచ్చేసానండి. అటు సైడ్ ఇటు సైడ్ నేనైతే మార్క్ చేసుకున్న దాని ప్రకారం ఈ విధంగా చూడండి, కూల్ డ్రింక్ బాటిల్కి 2 సైడ్స్ అండి, అటు సైడ్ ఇటు సైడ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి.
చాకును కానీ కొంచెం వేడి చేసుకున్నామనుకోండి మనకి ఈజీగా కట్ అయిపోతుందండి. తర్వాత పాత టవల్ ఏదైనా ఉంది అనుకోండి, పాత టవల్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న దాన్ని బాటిల్ కట్ చేసి ఉంటుంది కదండి, మనం ముందుగానే కట్ చేసుకున్న ఆ మధ్యలో కనుక పెట్టేసి కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ అనేసేసేయండి. మనం కొంచెం టైం తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ అన్నాం అనుకోండి, మధ్యలో అనే గ్యాప్ అనేది ఏర్పడుతుందండి. నేనేంటంటే పైన అండ్ కింద మాత్రమే టేప్ తోటి ఈ విధంగా మనకి అంటించేసేసానండి, క్లాత్ అనేది ఊడిపోకుండా. మీరు థ్రెడ్తో కూడా కట్టేసుకోవచ్చు అండి. మధ్యలో ఈ విధంగా హోల్డ్ చేసేసుకున్నాను. కొంచెం క్లాత్ లోపలికి అనేసేసి చాకుతోటిగా హోల్డ్ చేసుకున్న దాన్ని కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని మధ్యలో మాప్ స్టిక్ ఉంటుంది కదండి, మాప్ స్టిక్ విరిగిపోయిందని, లేదంటే మీకు ఏ స్టిక్ అవైలబుల్ అని దాన్ని అయితే తీసేసుకోవచ్చు అండి. ఈ విధంగా చిన్న కొస సహాయంతో మనకి ఏంటంటే లోపలికి వచ్చేటట్లు మనకి స్టిక్ అనేది ఊడిపోకుండా ఈ విధంగా నేను చూపిస్తున్నాను. ఈ విధంగా కట్టేసుకున్నామే అనుకోండి, మనకి పట్టుకోవడానికి మంచి హోల్డర్ లాగా అయితే ఉంటుందండి. మనం ఫ్యాన్స్ క్లీన్ చేసుకోవడానికి నిచ్చినో లేదంటే లేడర్ కానివ్వండి, లేదంటే ఏదైనా హై స్టూల్ కానీ కావాల్సి ఉంటుంది కదండి, అలా క్లీన్ చేసుకున్నా కానివ్వండి, పై పార్ట్ ఉంటుంది కదండి, మనకి లోపల బ్యాక్ సైడ్ ఉన్నదైతే అసలు క్లీనే అవ్వదు కదండి, బూజు అనేది ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆన్లైన్లో ఇప్పుడైతే బ్రషెస్ అనేది అవైలబుల్లో ఉంటేనే కానీ ఇలా క్లీన్ చేసుకోవడానికి మనకి ఆన్లైన్లో బ్రష్ తోటి సంబంధమే లేకుండా ఈ విధంగా ఇంట్లో అనవసరంగా ఉన్న బాటిల్ ఏదైనా ఉందని ఈ విధంగా తయారు చేసేసి క్లీన్ చేసుకోవచ్చు అండి. బ్యాక్ సైడ్ ఉన్నగా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. చూపిస్తున్నాను చూడండి, ఎంత బ్యాక్ సైడ్ ఎంత బూజ్ అయితే ఉందో. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. ఎంత ఎత్తులో మీకు ఫ్యాన్ ఉన్నా సరే కానివ్వండి, ఎలాంటి లేడర్ అనేది సహాయం లేకుండా ఒక్క బాటిల్ తోటి ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పుల్లల చీపురు ఉంటుంది కదండి, ఈ పుల్లల చీపురికి పాత పిల్లో కవర్ ఏదైనా ఉంది అనుకోండి, పాత పిల్లో కవర్ ఈ విధంగా వేసేసి థ్రెడ్తో కానివ్వండి, లేదంటే హెయిర్ బ్యాండ్ ఏదైనా ఉంది అనుకోండి, హెయిర్ బ్యాండ్తో కనుక ఇలా వేసేసామనుకోండి, మనకి గోడలకి బూజు ఉంటుంది కదండి, బూజు కర్ర ఉంటే బూజు కర్రతో ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చులే కానివ్వండి. ఎవరైనా సరే పుల్లల చీపురుతో కనుక బూజు దురపాలి అనుకున్నప్పుడు కొంచెం పెయింటింగ్ కనుక ఉంటుంది కదండి, మన గోడలకి డైరెక్ట్గా పుల్లల చీపురుతో కనుక దులిపాము అనుకోండి, ఆ పుల్లల చీపురు అని పెయింటింగ్ పోతూ ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా పిల్లో కవర్ వేసి కనుక దులిపేసాం అనుకోండి, పెయింటింగ్ పోదు, అట్ ద సేమ్ టైం మన బూజు కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి కూల్ డ్రింక్స్ సంబంధించి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. మనకి ఒకే గ్లాసు కూల్ డ్రింక్ అయితే ఉంది అనుకోండి, 2 గ్లాసులు కూల్ డ్రింక్ కావాలి అనుకోండి, ఎవరైనా రిలేటివ్స్ వచ్చారు 2 గ్లాసులు కంపల్సరీ కావాలి అనుకున్నప్పుడు సేమ్ కొంచెం కూడా టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఎంత అంటే ఒక పావు గ్లాస్ అండి, 3/4 గ్లాసు కూల్ డ్రింక్ పోసేసి పావు గ్లాస్ బిస్లరీ వాటర్ ఉంటాయి కదండి, బిస్లరీ వాటర్ కనుక కలిపేశారు అనుకోండి, మనకి కూల్ డ్రింక్ కొంచెం కూడా టేస్ట్ అనేది చేంజ్ అవ్వదండి, మనకి కావాల్సిన గ్లాస్ అనేది రెడీ అయిపోతుంది. ఎవరికన్నా ఎప్పుడైనా అర్జెంట్ టైంలో ఈ టిక్ కనుక ట్రై చేయండి, కొంచెం కూడా కూల్ డ్రింక్ అనేది టేస్ట్ మారకుండా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కూల్ డ్రింక్ మనం పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే సూపర్గా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలు ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, గోడల పైన పెయింటింగ్ వేయించుకుంటూ ఉన్న దానిపైన పెన్సిల్తోటో పెన్నుతోనో మార్కర్తోనో మరకలు అనేవి పెడుతూ ఉంటారు కదండి. అయితే పెయింటింగ్ అనేది పోకూడదు, అలాగే మరకలని ఈజీగా పోవాలని ఎవరైనా అనుకుంటే మాత్రం బేకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడా ఒక స్పూన్ తీసుకుని దానిలో కొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసి బాగా కలిపేసుకొని ఈ విధంగా టూత్ బ్రష్ ఏదైనా ఉంది అనుకోండి పాతది, ఆ టూత్ బ్రష్ తోటి మనకి బేకింగ్ సోడాని కొంచెం కొంచెం అప్లై చేసుకుని ఎక్కడైతే మీకు పెన్ను మరకలు పెన్సిల్ మరకలు ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా రుద్దేశాం అనుకోండి, పెన్ను మరకలు కానివ్వండి, మార్కర్ మరకలు కానివ్వండి, పెన్సిల్ మరకలు చాలా ఈజీగా అయితే పోతాయండి. అండ్ అలాగే మన పెయింటింగ్ అనేది కొంచెం కూడా అయితే పోతాయి. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ టిప్ కూడా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, పెన్ను మరకలు అనేవి చాలా ఈజీగా అయితే పోయి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.